శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్న అనోటుకు రుజువై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, అబ్రహాము గురించి దేవుని యొక్క వాక్యం పలుకుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే అతడు జనములకు తండ్రి అని. జనములకు తండ్రిగా అతడు గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రియులారా. ఏ విధంగా అంటే అతడు జనాలకు సాక్షిగా మారి తండ్రిగా అవ్వగలిగాడు. ఎలా అంటే ఈ విశ్వాసమును బట్టే అని నేను నమ్ముతున్నాను. అవును, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆ విశ్వాసమును బట్టే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేవుని యందు విశ్వాసమించిన అబ్రహాము అనుకూల పరిస్థితుల్లోనూ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా విశ్వాసంగా బ్రతికి ఉన్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా మారి ఉన్నాడు ప్రియులారా. అంతటి గొప్ప పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని యందు నీవు కూడా అపారమైనటువంటి విశ్వాసం ఉంచాలి అని నేను మనవి చేస్తుంటున్నాను. పరిస్థితులు వైపు నువ్వు చూడకూడదు. లోకం వైపు కూడా నువ్వు పెద్దగా పట్టించుకోకూడదు. లోకంలో ఎవరేం మాట్లాడినా కూడా దాని గురించి పట్టించుకోకుండా నీకున్నటువంటి జీవితం ఏంటో దానిని వెంబడిస్తూ ముందుకు సాగాలి. దాని యందు విశ్వాసం ఉంచాలి. నీ జీవితంలో నీవు దేని గురించి కూడా పట్టించుకోకుండా కేవలము దేవుని నామ మహిమార్థకరంగా సాక్షిగా ఈ భూమి మీద ఉండాలి. అదే అబ్రహాముకు ఉన్నటువంటి గొప్ప నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టే అతడు గొప్ప తండ్రిగా మార్చబడ్డాడు. ఈ విషయాన్ని మనందరూ కూడా విశ్వాసంగా నమ్మాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు హానోకు కూడా చూడండి, అదే 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసంను బట్టి హానోకు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందుకుంటూ ఉన్నాడు. హానోకు దేవుని ఇష్టంగా బ్రతికాడు. అతడు మరణం చూడకుండా దేవుని పరలోకంను తీసుకెళ్లాడు ప్రియులారా. దేవునికి సాక్షులుగా బ్రతకాలండి. దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు విశ్వాసంతో సాక్షులుగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు సూటిగా బదులిస్తోంది. అంతేకాదు యోబుని గురించి చెప్పండి. యోబు భూమి మీద ఉన్న వారందరిలో కూడా అతడు యథార్థవంతుడని సాక్ష్యం పలికాడు. నిజమే. ఈరోజు నీ గురించి సాక్ష్యం ఏమంటోంది, ఏమై ఉంది? అది నీవు గ్రహించి దేవునికి లోబడి దేవునికి సాక్షిగా బ్రతకాలి. దేవాది దేవుడు నీ విషయంలో ఆశపడుతూ ఉన్నాడు. ఆశలన్నీ నెరవేర్చుకోవాలంటే ఈరోజు అబ్రహాము గురించి కానీ, హానోకు గురించి కానీ, యోబు గురించి కానీ మనము ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నామో వారందరికీ మనము సాక్షిగా దేవుని చేత వాళ్ళు పొందుకున్నటువంటి గొప్ప సాక్షులు కాకుండా కూడా అందులో ఆవగింజంత సాక్ష్యం మనం పొందుకుంటే చాలండి, జన్మ ధన్యమవుతుంది. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా తండ్రి, విశ్వాసం అనేది మా కంటికి కనిపించదు కానీ ప్రభువా, విశ్వాసం అన్నటువంటిది మేము జీవించే జీవితంలో ఉందని మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి రేపటి దినంలో మేమందరం కూడా కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో గడిపే గొప్ప విశ్వాస కుటుంబాలుగా మార్చండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.